చాలా అద్భుతం అసలు. అంటే అవి సేకరించడమే చాలా విషయం. ఫొటోస్ కూడా నా దగ్గర చాలా వేలల్లో ఉన్నాయి సావిత్రి గారు. ఇది చూడండి, చివరికి మిగిలేది. చివరికి మిగిలేది బహుశా లాస్ట్. ఇది ప్రేమ కాదు అది కాదా కాదు కాదు, ఇది ఇది వేరే. అంటే ఆవిడ చివరిలో పిచ్చిది అయిపోతారు హాస్పిటల్ అప్పుడు నర్సుగా ఉంటారు. నర్సుగా నర్సుగా ఉంటారు. నవ్వుతూ నవ్వుతూ ఏడుస్తూ లాస్ట్లో మళ్ళీ ఆ సీన్ అండి అది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్. అవును. అంటే ఇందులో చూడలేకపోయాం సావిత్రి గారిని చివరి. విజయ చాముండేశ్వర్ గారు అమ్మ అన్ని రకాల పాత్రలు నటించారు కదా. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని 200కు పైగా సినిమాలు చూసేసి ఉంటారు కదా, చూడలేదా? నేను అస్సలు అమ్మ సినిమాలు చూసేదాన్ని కాదు. ఎందుకంటే హాలిడేస్ టైంలో నన్ను షూటింగ్కి తీసుకెళ్లేది. ఆ సెట్లో చూసి ఎంతసేపు గ్లిజరిన్ వేసుకును, లేకపోతే ఏడవను, పెద్ద పెద్ద డైలాగులు చెప్పను, ఇవి ఎక్కువ చూశాను. నేను చూడలేక బయటకు వచ్చేసేదాన్ని. అప్పుడు అమ్మ వచ్చి పక్క సెట్లో ఏదైనా జాలీగా ఏదైనా డాన్సులు గిన్సులు ఉంటే అక్కడ పోయి చూడమని చెప్పి పంపించేసేది, లేకపోతే నేను విజయ స్టూడియోస్లో ఆడుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో అమ్మ సినిమా అంటే ఏడుపు అనేది పడిపోయింది నాకు తల్లో, నేను చూడను. ఒక్కసారి మాత్రం అమ్మ ఫోర్స్ చేసి నన్ను ఒక మూవీకి తీసుకెళ్ళి తెగ ఏడ్చి నేను బయటకు వచ్చేసేటప్పటికి ఇంకా నేను అడగనులే అని చెప్పి వదిలేసింది అమ్మ కూడా. సో గంగాకి లహరే అని చెప్పి ఒక హిందీ మూవీ చేస్తే అందులో నన్ను మా అక్క నారాయణిని తీసుకొని పోయి షూటింగ్కి బాంబేకి తీసుకెళ్ళారు. మేము ఆడుతూ అక్కడ ఉన్నాము, షూటింగ్కి తీసుకెళ్ళింది. ఏదో ఒక సీన్లో అమ్మ బ్రిడ్జ్ మీద అలా నడిచి వెళ్తుంటే అలా చూస్తుంటే గబుకుని దూకేసింది నీళ్ళలో. సూసైడ్ సీన్ ఏదో. మని ఏడ్చి ఇంకా గందరగోళం, జ్వరం వచ్చినంత పని అయింది నాకు. అమ్మ స్విమ్ చేసుకుని వచ్చేసింది బయటికి, అది వేరే సంగతి. షీఈ్ అ గుడ్ స్విమ్మర్. కానీ అటువంటివన్నీ చూసినప్పుడు నాకు అప్సెట్ అయ్యేది. సో నేను చూడనంటే ఆఖరికి నిదానంగా నేను చూడగలిగిన మూవీ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే మాయాబజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, ఇటువంటి సినిమాలు కొంచెం జాలీగా ఉండే. నవరాత్రి, అందులో రకరకాలుగా ఉంటుంది, మరి ఆ పిచ్చి హాస్పిటల్ పాట, అవన్నీ చూసి చాలా జాలీగా ఉండే మాత్రం చూసేదాన్ని. ఇప్పుడు మా ఆయన పెద్ద ఫ్యాన్ అండి అమ్మకి. అందుకని ఆయన అమ్మ సినిమాలు చూడకుండా ఉండలేరు, రోజు ఏదో ఒక టేస్ట్ చూస్తూనే ఉంటారు. ఏదైనా ఒక మంచి సీన్ వచ్చినప్పుడు మాత్రం నన్ను ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టి, చూడు ఆ ఎక్స్ప్రెషన్ చూడు, ఇది చూడు, ఆ కదలిక చూడు, ఆ కళ్ళు చూడు, ఈ ఎక్స్ప్రెషన్లో, ఈ యాంగిల్లో అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన. అప్పుడు నేను కొంచెంగా లేదు ఇంత పొగుడుతున్నారు అందరు అమ్మని, నేను చూడాలని కొంచెం ధైర్యం తెచ్చుకుని కొద్దిగా చూడటం మొదలు పెట్టాను అనమాట. అదర్వైజ్ అమ్మ సినిమాలు చాలా వరకు నేను కంప్లీట్గా అంటే ఫుల్గా కూర్చొని చూడటం అనేది కొంచెం తక్కువ. ఇప్పుడు సంజయ్ నేను బుక్ చేయమన్నా. నేనేంటంటే ఇంతమంది మెచ్చుకుంటున్నారు కదా అమ్మని, ఒక ఫిల్మోగ్రఫీ లాగా ఉండాలి, రాబోయే తరాలకి తెలియాలి, అసలు మా తరాలకి కూడా తెలియాలి కదా, అంటే మా జనరేషన్కి తెలియాలి, మా పిల్లలకి అంతా తెలియాలి, మన ఎక్కడి నుంచి వచ్చాము మనం అనేది తెలియాలని చెప్పి నేను ఒక ఫిల్మోగ్రఫీ చేయమని చెప్పాను. ఫిల్మోగ్రఫీ అంటే యూజువల్గా మూవీ అది ఎప్పుడు రిలీజ్ అయింది, డైరెక్టర్ ఎవరు, ఆడిందా లేదా, ఆ డీటెయిల్స్ ఉంటాయి దానిలో, అలా ఉంటుంది. కానీ నాకేం కావాలంటే నాకు విజువల్గా అపీలింగ్గా ఉండాలి. నీ దగ్గర మా అమ్మ ఫొటోస్ అన్నీ ఉన్నాయి కదా, సో అన్నీ అమ్మ తెలుగులో చేసిన సినిమాలు అన్నిటికీ ఒక పక్క ఫోటో ఉండాలి, ఒక పక్క నువ్వు మూవీ గురించి ఆ డీటెయిల్స్ రాయాలి అని అన్నాను. మీరు తెలుగును ఎందుకు ఎంచుకున్నారు అని ఒక ప్రశ్న. ఎందుకంటే అమ్మగారు తమిళంలో కూడా నటించారు, అండ్ తమిళ ఇండస్ట్రీలో నాన్నగారు లెజెండ్. సో వై డిడ్ యూ చూస్ ఓన్లీ తెలుగు ఫిల్మ్స్ అని? ఐ డోంట్ వాంట్ టు మిక్స్ అండి. నాకు తెలుగు అంటే తెలుగు ప్రేక్షకులు చూసేటప్పుడు మళ్ళీ మధ్యలో ఇంకొక తమిళ్, ఒక హిందీ మధ్యలో రావటం నాకు అంత ఇదిగా లేదు. సో ఫోకస్డ్గా తెలుగు కావాలి. అండ్ మీరు ఎంత చెప్పినా తెలుగు వాళ్ళకి అమ్మ మీద ఉన్నంత ఆప్యాయత మిగతా వాళ్ళకి ఉన్నట్టుగా నాకు అనిపించలేదు. మీరు చేసినది స్టాచ్యూ పెట్టడం కానివ్వండి, లేకపోతే ఇలా ఫంక్షన్స్ చేయటం కానీ, ఇలా ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్స్ కానీ చెన్నైలో కానీ తమిళనాడులో కానీ అంత ఎక్కువగా చేయలేదు. అఫ్కోర్స్ దే డిడ్ రెస్పెక్ట్ హర్, కానీ ఇంత ఎక్కువగా ఎప్పుడు రాలేదు. అందుకని నాకు ముందు తెలుగు ప్రేక్షకులకి ఇలా ఏదైనా ఒకటి చేయాలనిపించింది. అప్పుడు సంజయ్ కేమ్ అవుట్ విత్ సమ్ ఐడియాస్ అనమాట. సో మేము కూర్చుని చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసాము. ఇలా చేసేటప్పుడు ఆ మూవీ గురించి ఉట్టి డైరీ లాగా చేయకుండా మూవీ గురించి ఏదైనా రాయాలంటే అఫ్కోర్స్ అమ్మ క్యారెక్టర్ని రాయమని చెప్పాను. దానిలో డీటెయిల్స్ పెట్టి అమ్మ క్యారెక్టర్ రావాలి, అందులో అమ్మ క్యారెక్టర్కి ఉండే ఇంపార్టెన్స్,
అది ఉండాలని చెప్పాను. కుంభకోణం నుంచి ఒక అతను తమిళ్లో ఒక బుక్ రాశారండి. 50 ఫిలిమ్స్ అమ్మది సెలెక్ట్ చేసి ఒక బుక్ రాశారు. ఆయన చాలా బాగా రాశారు. అయితే పేజీలు అనమాట. అది చాలా మంది చదవలేరు. పిక్చర్స్ లేవు. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడు పోస్టర్ ఉంటుంది కదా, ఆ పోస్టర్ చిన్నదిగా వేసి పేరు వేసి అయితే చాలా బాగా రాశారు తమిళ్లో. అది చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, తెలుగులో అమ్మ సైడ్ నుంచి ఫోకస్ చేస్తూ రాస్తే బాగుంటుందని. అప్పుడు సంజయ్ అన్నాడు, నేను స్టోరీని కూడా తిప్పుతాను అమ్మ సైడ్ నుంచి తిప్పి రాస్తానంటే ఎక్కువ అయిపోతుంది కదా సంజయ్, చదవరా అన్నాను. లేదండి నేను అది బ్రీఫ్గానే చేస్తాను అని చెప్పి ఒక్కొక్క ఫిలిం చేసిన వెంటనే మాకు కాపీ పంపించేవారు. నేను అంత ఎక్కువగా తెలుగు చదవలేను. నేను చదవాలంటే ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు అది. అందుకని మా ఆయనతో చదివించేదాన్ని. అమ్మ నాకు ట్యూషన్ మాస్టర్ని పెట్టి తెలుగు నేర్పించింది. బట్ స్టిల్ పెద్దగా ఎక్కువగా చదవలేను. సో మా ఆయన పక్కన కూర్చుని ఒక 4-5 పంపించేవారు ఒక్కసారిగా. ఆ 4-5 ఒక్కసారిగా ఆయన చదివి నాకు వినిపిస్తుంటే నాకు అమ్మ ఎంత గొప్పదనేది సంజయ్ ద్వారా నాకు తెలుస్తుంది. అబ్బా. సో అంటే నేను చాలా కోణాలు ఆ మూవీస్లో చూస్తే కూడా సంజయ్ చూపించిన పాయింట్స్ అన్నీ నేను చాలా గమనించలేదు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క ఫిలిం సంజయ్ రాసిన దాన్ని బట్టి ఒక ఫిలిం తీసుకుంటే సంజయ్ రాసింది కానీ చదివేసి తర్వాత కానీ ఆ ఫిలిం చూస్తే మనం ఆ ఫిలింని చూసే యాంగిల్ మారిపోతుంది. అది కరెక్ట్. అలా ఉంది. సో ఏదో 50 అనేది నంబర్, కానీ తను దానిలో ఉండే బెస్ట్ 47ని ఎన్నుకున్నారు. అవును. సో 47ని ఎన్నుకుని ఏమో నేను ఇలా చేస్తాను, మిగతా అన్ని కొంచెం నేను మెన్షన్ చేసి వదిలేస్తాను, బట్ 47 అది ఇంపార్టెంట్ వన్స్ అన్నారు. అలాగే చేయి సంజయ్ అని చెప్పాను. ఇది రారోయి మా ఇంటికి అండి, రారోయి మా ఇంటికి మావో మాటున్నది మంచి మాటున్నది. చక్కగా పాడుతున్నావు స్వప్న. అయ్యో థ్యాంక్స్ అండి. ఈ పాటలన్నీ సంజయ్ గారు నా చేత పాడిచ్చారు. ఒక సందర్భం సావిత్రి గారి జయంతి సందర్భంగా మీ మిమిక్రీ కూడా చూడాలి. అయ్యో తప్పకుండా. అయ్యో అంత ఇప్పుడు మన మహానటి గారి గురించి మాట్లాడుతుంటే అసలు ఇంకా మాటలు కూడా రావట్లేదు, అలా ఉంది నా పరిస్థితి. ఎంత అందం అండి, ఎంత చక్కటి. ఎప్పుడు అనిపిస్తుంది సంజయ్, మీరు ఇప్పుడు సావిత్రి గారు ఒక లెజెండ్, జమినీ గణేశన్ గారు ఒక లెజెండ్. సో వీరిద్దరి నటనా శైలి అన్నీ చూసుంటారు మీరు ఒక ఫిల్మ్ హిస్టారియన్గా. సావిత్రి గారి విలక్షణత ఏమిటి? అంటే నాకు కనిపించింది ఏంటంటేనండి, చాలా అంటే 10 పేజీలతో 10 పేజీల డైలాగ్ని ఆవిడ ఒక ఎక్స్ప్రెషన్తో చెప్పగలరు. ఇప్పుడు శృంగారం అంటే ఇప్పుడు బొల్లంతా ఏ యాక్షన్ మూమెంట్ చేయక్కర్లా, ఆవిడ కళ్ళతో చిన్న ఆ శృంగారపు భావం చెప్పేయగలరు. ఒక పెదవి విరుపుతో ఒక చిన్న